ఎస్, మనం ఇప్పుడు ఫైల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫైల్స్. సో ఫైల్ ఈజ్ లిటరలీ collection of data, right? Collection of data, whether it is a binary data or a textual data. Textual data means nothing that everything is a character. Okay, సో ఫైల్స్లో మనం ఫైల్ హ్యాండ్లర్ ఫంక్షన్స్ అండ్ మనకి సిస్టమ్ కాల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎఫ్ ఓపెన్ ఫైల్ హ్యాండ్లర్ ఫంక్షన్ గురించి చూసుకున్నాం. ఓకే, మ్యాన్ ఎఫ్ ఓపెన్ గురించి. ఓకే, సో ఎఫ్ ఓపెన్, దిస్ ఇస్ ఎఫ్ ఓపెన్ లైబ్రరీ హ్యాండ్లర్ ఫంక్షన్ రిలేటెడ్ టు ఫైల్. సో ఎఫ్ ఓపెన్ అనేది మనకి టూ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అనేది ఫైల్ పాత్. సో వెదర్ ఇట్ ఇస్ అబ్సల్యూట్ పాత్ ఆర్ ఏ రిలేటివ్ పాత్. సో ద సెకండ్ ఆర్గ్యుమెంట్ ఈస్ ఎ మోడ్. సో హౌ వీఆర్ అప్లయింగ్ మెథడ్ ఆన్ ఏ ఫైల్. సో హౌ వీఆర్ ద ఫైల్స్ అనేది ఇక్కడ ఆర్ అంటే రీడ్ కోసం చేస్తున్నామా, ఆర్ రైట్ అంటే అది మనం రైటింగ్ కోసం ఓపెన్ చేస్తున్నామా. అపెండ్ అనేది వై ఆర్ ఓపెనింగ్ ఫర్ అపెండింగ్ అంటే లాస్ట్లో స్టాప్. సి హియర్ ఎఫ్ ఓపెన్ అండ్ ఎఫ్డి ఓపెన్ అండ్ ఎఫ్ రీఓపెన్. ఎఫ్ ఓపెన్ అంటే ఫైల్ మనం ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాం అనమాట. అది అబ్సల్యూట్ పాత్ ద్వారా ఓపెన్ చేస్తున్నాం లేదా రిలేటివ్ పాత్ ద్వారా ఓపెన్ చేస్తున్నాం. ఓపెనింగ్ మనం ఓపెన్ చేసి ఏం చేయాలనేది మోడ్ డిసైడ్ చేస్తుంది. రీడ్ మోడ్లోనా, రైట్ మోడ్లోనా, అపెండ్ మోడ్లోనా అనేది. కానీ ఇక్కడ ఎఫ్డి ఓపెన్ అనేది ఈ మూడు కూడా లైబ్రరీ ఫంక్షన్స్. ఇక్కడ చూడు, ఇక్కడ 3 ఉంది. 3 అంటే లైబ్రరీ ఫంక్షన్స్. ఇవన్నీ కూడా లైబ్రరీ ఫంక్షన్స్. యాక్చువల్గా ఎఫ్డి అనేది మనకి ఎక్కడ పనిచేస్తుంది? సిస్టమ్ కాల్, ఓపెన్ సిస్టమ్ కాల్ రిటర్న్ చేసినప్పుడు మనకి ఎఫ్డి ఇస్తుంది యాక్చువల్గా. సో సిస్టమ్ కాల్స్ అవి, ఇవి లైబ్రరీ ఫంక్షన్స్. సో వేరే సిచ్యువేషన్ మనం సిస్టమ్ కాల్ ద్వారా ఓపెన్ చేసి మన ఎఫ్డి రెఫరెన్స్ ద్వారా ఎఫ్డి ఓపెన్ చేయాలనుకుంటున్నాం అనుకో. సో దిస్ ఎఫ్ ఓపెన్ ఎఫ్డి ఓపెన్ యూ అండర్స్టూడ్, రైట్? సిస్టమ్ కాల్ యూజ్ చేసి ఓపెన్ సిస్టమ్ కాల్ ఒక ఫైల్ని ఓపెన్ చేయాలంటే ఓపెన్ సిస్టమ్ కాల్ ద్వారా ఓపెన్ చేసినప్పుడు మనకి రిటర్న్ చేసే ఎఫ్డి ద్వారా ఆ ఎఫ్డిని బేస్ చేసుకుని మళ్ళీ మనం హై లెవెల్ హ్యాండ్లర్ లైబ్రరీ ఫంక్షన్ ద్వారా దాన్ని మళ్ళీ ఓపెన్ చేయాలి. ఆ సిచ్యువేషన్, ఒకవేళ ఆ సిచ్యువేషన్ అరైజ్ అయితే మనకి లైబ్రరీ ఫంక్షన్ ముందుగానే ఇచ్చి ఉన్నారనమాట. సో ఇన్ ఎనీ కేస్ ఈ లైబ్రరీ ఫంక్షన్స్ అనేవి మనకి ఫైల్కి సంబంధించి అనేవి ఈ ఫైల్ స్టార్ని మనకి రిటర్న్ చేస్తూ ఉంటాయి. సో దాన్ని స్టోర్ చేసుకోవడానికి మనకి ఒక ఫైల్ పాయింటర్ అనేది ఉండాలి. ఎఫ్ రీఓపెన్, ఓపెన్ చేసిన ఫైల్ని మళ్ళీ రీఓపెన్ చేయడం కోసం. సో ఇవి హ్యాండ్లర్ ఫంక్షన్స్ అన్నమాట. ఓకే, సి ఎక్కడికి వచ్చేసరికి ఓపెనింగ్ ఫైల్ ఎఫ్ ఓపెన్ ఫంక్షన్ లైక్ ఆల్ అదర్ ఫైల్ సిస్టమ్ ఫంక్షన్స్ జనరల్లీ విచ్ ఇస్ ప్లేస్డ్ ఇన్ stdio.h. సి ఫంక్షన్ నేమ్ అనేది ఇక్కడ ఫైల్ ఎఫ్ నేమ్ అంటే ఫైల్ నేమ్ అని, మోడ్ అంటే మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా, రీడ్ మోడా, రైట్ మోడా, అపెండ్ మోడా. జనరల్లీ మనం ఇవే యూజ్ చేస్తున్నాం. సో ఒక కామన్ ఎగ్జాంపుల్, సో ఫైల్ స్టార్ ఎఫ్పి. సో ఎఫ్ ఓపెన్ రిటర్న్ చేసేది ఫైల్ స్టార్ పాయింట్ కదా, అందుకని దాన్ని లెఫ్ట్ సైడ్ హోల్డ్ చేసుకునేది ఎఫ్పిని. సో ఎఫ్ ఓపెన్కి 2 ఆర్గ్యుమెంట్స్, ఒకటి ఫైల్ అబ్సల్యూట్ పాత్, రిలేటివ్ పాత్. ఓకే, నేను కరెంట్ డైరెక్టరీలో ఉందనుకుంటా మేబీ, బహుశా అందుకని మై ఫైల్ ఇచ్చేసాడు. సో రీడ్ ఇది ఏ మోడ్లో. సో గుర్తుంచుకో, ఇది డబుల్ కోట్స్లో ఉంటుంది ఈ మోడ్ అనేది. ఓకేనా, ఆర్ అంటే రీడ్ మోడ్లో. సో ఒకవేళ సక్సెస్ అయిందనుకో ఎఫ్పికి అంటే ఫైల్ పాయింటర్కి సంథింగ్ ఒక వాల్యూ అనేది అసైన్ అవుతుంది. సో ఇట్ కరస్పాండ్ రెఫరెన్స్ టు ద ఫైల్ డేటా టైప్. ఓకే, సో నల్ అయితే ఇది ఈ కోడ్ ప్రింట్ఎఫ్ ఎర్రర్ ఓపెనింగ్ ఫైల్ సంథింగ్. నల్ అయితే రాదు, అది రీడింగ్ ఏ ఫైల్. ఇప్పుడు మనం రీడ్ మోడ్లో ఓపెన్ చేసాం కదా, టు రీడ్ ఏ కంటెంట్ సమ్ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ యూ నీడ్ టు ఓపెన్ దట్ ఫైల్ ఇన్ ఏ రీడ్ మోడ్. దట్ మీన్స్ ఇక డబుల్ కోట్స్లో ఆర్ మోడ్ అంటే స్ట్రింగ్ ఎలా ప్లేస్ చేస్తాం అలాగే. సో మనం రీడ్ చేయాలి అంటే ఫైల్ నుంచి డేటా రీడ్ చేయాలంటే ఓపెన్ ద ఫైల్ ఇన్ ఏ రీడ్ మోడ్ ఫస్ట్. రీడ్ డేటా ఫ్రమ్ ద ఫైల్
write the data into the output device. So this is the write. Read అనేది read things only 1 and 2. ఇది write చేయడం. సో రీడ్ చేయాలా రైట్ చేయాలా. సో సి ఇక్కడ క్లియర్ డాట్ సి అని ఒక సి ఫైల్ తీసుకుని రీడ్ మోడ్లో ఓపెన్ చేసాం. సో ఓపెన్ చేసి ఏం చేస్తున్నాం, ఈచ్ క్యారెక్టర్ డూ వైల్ లూప్ ఈచ్ క్యారెక్టర్ని నేను ఫైల్ పాయింటర్ ద్వారా తీసుకుంటాను. ఎఫ్పి అనేది ఎక్కడ నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చింది. ఈచ్ క్యారెక్టర్ని రీడ్ చేసుకుని ఫైల్ నుంచి అదే క్యారెక్టర్ని నేను మళ్ళీ ఎస్టీడీ అవుట్ని ప్రింట్ చేస్తున్నాను, అంటే టెర్మినల్ కన్సోల్ని ప్రింట్ చేస్తున్నాను అనమాట. సో ఎప్పటిదాకా ఇది రిపీట్ అవుతుంది, మన ఫైల్ ఎప్పుడైతే ఎండ్ ఆఫ్ లైన్కి రీచ్ అయిందో, ఫైల్ బిగినింగ్ ఫైల్ ఎండ్ ఆఫ్ ది ఫైల్ అని ఉంటుంది. ఫైల్కి ఉంది 2 ప్రాపర్టీస్. సో ఫైల్కి ఒకవేళ ఎండ్ ఆఫ్ ఫైల్ రీచ్ అయింది అంటే, సో ఫైల్ ఆల్రెడీ ఉంది, అది ఎండ్ ఆఫ్ ఫైల్ సంథింగ్ 1000 బైట్ దగ్గర 900 బైట్ దగ్గర 12,100 దగ్గర ఎండ్ అయిపోయింది. అదొక ఫైల్ సైజ్ని డిటర్మైన్ చేస్తుంది, ఒక లాస్ట్ బైట్ అనేది సంథింగ్ ఆ విధంగా అనుకుంటే. సో ఈచ్ క్యారెక్టర్ గెట్స్ ద్వారా ఒక క్యారెక్టర్ తీసుకుంటుంది. ఎక్కడి నుంచి తీసుకుంటుంది, ఫైల్ పాయింటర్ ద్వారా ఇది తీసుకుంటుంది. ప్రింట్ఎఫ్ అని కదా ఇవ్వాలి. ఎస్, తప్పు రాశారు. ప్రింట్ కాదు, ప్రింట్ఎఫ్. ఓకే, ప్రింట్ఎఫ్. అండ్ ఇఫ్ ఎఫ్పి ఎక్కడి నుంచి వచ్చింది, ఎఫ్ ఓపెన్. సో లిటరల్లీ మనం ఈ ఫైల్ పాయింటర్ ఆబ్జెక్ట్ మీద ఒక క్యారెక్టర్ని రిట్రైవ్ చేసుకోవడానికి, అదే పుట్ క్యారెక్టర్ ఉపయోగించి అది ఎస్టీడీ అవుట్ని ప్రింట్ చేయడానికి. సో దిస్ హోల్ ప్రోగ్రామ్ ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక ఫైల్ని తీసుకుని ఒక క్యారెక్టర్ని రీచ్ అండ్ ఆ ఫైల్ ఒక క్యారెక్టర్ రిసీవ్ తీసుకుంటూ ఆ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎస్టీడీ అవుట్ మీద ప్రింట్ చేయడం దీని ఉద్దేశం అనమాట. అంటే రీడింగ్ ఏ ఫైల్. సో ప్రింట్ ఏ ఫైల్ అండ్ కన్సోల్. హౌ డు యూ రైట్ దిస్ సి ప్రోగ్రామ్? దిస్ ఈజ్ ద వే. ఓకే, సో మనకి యూఐఎఫ్ అని వచ్చింది కదా. యూఐఎఫ్ ఏంటంటే జనరల్ ఫైల్ కంటైన్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఇన్ లార్జ్ ఫైల్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు డిటెక్ట్ ది ఎండ్ ఆఫ్ ఫైల్ వైల్ రీడింగ్. సో ఇన్ ఆర్డర్ టు మార్క్ ది ఎండ్ ఆఫ్ యువర్ టెస్ట్ ఫైల్, ఏ స్పెషల్ క్యారెక్టర్ యూఐఎఫ్ అనేది అక్కడ స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఇంటర్నల్ రిప్రజెంటేషన్. యూఐఎఫ్ అంటే మ్యాక్రోలో -1 అని చెప్పేసి రిప్రజెంటేషన్ చేసి ఉంటారు. సో అక్కడ ఎఫ్ క్లోజ్ కూడా ఉంది, ఎఫ్ క్లోజ్. సో ఎఫ్ క్లోజ్ దేనికి, క్లోజ్ స్ట్రింగ్. సో మనం ఎందుకు క్లోజ్ చేయాల్సిన అవసరం, ఒకవేళ క్లోజ్ చేయకపోతే ఏమవుతుంది? అసలు ఎఫ్ క్లోజ్ ఏం చేస్తుంది? ఎఫ్ క్లోజ్ ఫంక్షన్ అనేది ఫ్లషెస్ ది స్ట్రీమ్ పాయింటెడ్ బై ఎఫ్పి. లిటరల్లీ ఫ్లష్ చేస్తుంది. ఓకే, ఒకవేళ ఎఫ్ క్లోజ్ సక్సెస్ అయితే మనకి 0 రిటర్న్ చేస్తుంది. అసలు ఎందుకు అంటే, ఒకసారి చూడు, ఎఫ్ క్లోజ్ ఇక్కడ వాడా, అవునా? సో ఎఫ్ క్లోజ్ అనేది యాక్చువల్గా క్లోజ్ చేస్తున్నాం. క్లోజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, కానీ ఇక్కడ అంటే అంత నెససరీ ఏమీ లేదని చెప్తున్నాను. అసలు యాక్చువల్గా రీజన్స్ ఏంటంటే, ఫైల్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఫైల్ డిస్క్రిప్టర్ టేబుల్ అనేది కెర్నల్ లెవెల్లో ఒక డేటా స్ట్రక్చర్. ఆ డేటా స్ట్రక్చర్ ఒక నెంబర్ ఆఫ్ ఫైల్స్ని కీప్ ఆన్ ఓపెన్ చేసి క్లోజ్ చేయకుండా మర్చిపోయావు అంటే, ఆ ఫైల్ డిస్క్రిప్టర్ టేబుల్ యొక్క ఎంట్రీస్ అన్ని ఫుల్ అయిపోయి ఉంటాయి. ఒకవేళ దాని డిఫాల్ట్ ఎంట్రీస్ లిస్ట్ అనేది 1024 వరకు హోల్డ్ చేసుకుంటుంది, 02, 1023. నువ్వు ఒకవేళ 02, 1023 ఫైల్స్ ఇవన్నీ ఓపెన్ చేసేసిన తర్వాత కూడా నువ్వు ఇంకో ఫైల్ ఓపెన్ చేయాలనుకుంటున్నావు అంటే అది సక్సెస్ అవ్వదు. సో మనం రిసోర్సెస్ని తీసుకున్నాం, మనం అవసరం లేదు అన్నప్పుడు అప్లోడ్ చేసేయడం అనేది ప్రోగ్రామటికల్గా ఒక కరెక్ట్ బిహేవియర్ అనమాట. సో అందుకని ఎఫ్ క్లోజ్ చేస్తాం, ఎఫ్ క్లోజ్. సో ఇది ఎఫ్ క్లోజ్, ఫైల్ హ్యాండ్లర్ ఫంక్షన్ కదా ఇది. సో లైబ్రరీ ఫంక్షన్. సో అందుకని ఇది ఫైల్ పాయింటర్ మీద మనకి మెథడ్ అనేది అప్లై ఉంటుంది. సో టు క్లోజ్ ఎ ఫైల్ అండ్ డిస్అసోసియేట్. సో ఇది నాకు మళ్ళీ అవసరం లేదు ఈ ఫైల్ పాయింటర్ని. సో ఇట్ విత్ స్ట్రీమ్ ఫైల్ పాయింటర్ యూజ్ ఎఫ్ క్లోజ్ ఫంక్షన్. మనకు అవసరం లేదు కాబట్టి ఆ ఫైల్ పాయింటర్కి మన ఎఫ్ క్లోజ్ అనేది ఫంక్షన్ అనేది అప్లై చేస్తే, సో ఆటోమేటిక్గా ఫైల్
క్యాపిటల్ ఎఫ్ఐఎల్ఈ ఉంది కదా, అది డేటా స్ట్రక్చర్ అనేది లోపల ఫీల్డ్స్ అవి చేంజ్ చేసుకుని, సో ఎంట్రీ అనేది మనకి అవైలబుల్గా ఉంది, ఫ్రీగా ఉందని చెప్పేసి అది కొంచెం యూజర్కి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట ఇంటర్నల్గా. సో ఈ ఎఫ్ఐఎల్ఈ అనేది క్యాపిటల్ ఎఫ్ఐఎల్ఈ ఇంటర్నల్గా మ్యాక్రోతో రిప్రజెంట్ చేస్తారన్నమాట. అది స్టాండర్డ్స్ అవి వాళ్ళు అలాగే డిఫైన్ చేశారు. క్యాపిటల్గానే ఎందుకు అంటే పెద్ద రీజన్ అంటే ఇండస్ట్రీ స్టాండర్డ్ మ్యాక్రో రిప్రజెంటేషన్ కాబట్టి. సో ద ఎఫ్ క్లోజెస్ ఆల్ ద ఫైల్స్ ఓపెన్ ప్రీవియస్లీ. సో ఇది ఒక మన ప్రోగ్రామ్లో యూజ్ చేయడానికి. సో సపోజ్ ఒక 10 ఫైల్స్ ఏమైనా ఓపెన్ చేసాం అనుకో, దాని తర్వాత ఎఫ్ క్లోజ్ ఆల్, సింప్లీ ఎఫ్ క్లోజ్ ఆల్ అనమాట. ఈ విధంగా మనం ఏవైతే ఓపెన్ చేసి ఉన్నామో ప్రోగ్రామ్లో, సో అవన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. ఇది హెల్ప్ఫుల్, మనకు కొంచెం హ్యాండీగా కూడా ఉంది. అండ్ ఇవి చూడు, ఎఫ్ ఓపెన్ ఎగ్జాంపుల్ ఫంక్షన్స్. సో ఎస్టీడీ లిబ్ ఇవన్నీ మనం ఉన్నాయి కదా, సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. ఎస్టీడీ లిబ్ ఇవన్నీ హెడర్ ఫైల్స్. సో సింపుల్ ఫంక్షన్ ఫైల్ స్టార్ ఎఫ్పి ఎఫ్ ఓపెన్ ఫైల్ డాట్ టీఎస్టీ డబుల్ కోర్స్ అంటే ఫైల్ యొక్క నేమ్, అంటే ఇది మన కరెంట్ డైరెక్టరీలో ఉండొచ్చు. అండ్ డబ్ల్యూ ప్లస్ అనేది ఏంటి, బోత్ రీడ్ అండ్ రైట్. డబుల్ ప్లస్ దిస్ ఇస్ డబుల్ ప్లస్ ఓపెన్ ఫర్ రీడింగ్ అండ్ రైటింగ్. అంటే రీడింగ్తో పాటు రైటింగ్ కూడా చేయొచ్చు అన్నమాట. ది ఫైల్ ఈస్ క్రియేటెడ్ ఇఫ్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అప్పటికి మనం ఫైల్ డాట్ టీఎస్టీ అంటున్నాం కదా, యాక్చువల్గా ఇప్పుడే మనం ఓపెన్ చేస్తున్నట్లయితే, ఓపెన్ చేస్తున్నామంటే ఇది క్రియేట్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ ట్రంకేటెడ్ అంటే ఒక 0 బైట్స్తో పూర్తి చేయడం అనమాట. ఒకవేళ ఆ ఫైల్లో 1000 బైట్స్ ఉన్నా కానీ నువ్వు ఆ ఫైల్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్న ఫైల్ని ఈ ఎఫ్ ఓపెన్ చేయడం ద్వారా ట్రంకేట్ చేస్తున్నట్టు అనమాట. ఒకవేళ ఈ మోడ్ ఉపయోగించాలి. సో అది అప్ టు ఇంకా యూజర్కి ఇచ్చేస్తుంది అది ఎలా వాడుకోవాలి. ది స్ట్రీమ్ ఈజ్ పొజిషన్డ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఫైల్. సో ఓపెన్ చేసాము అంటే అట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఫైల్. సో హియర్ ఇది ఒక ఫైల్ అనుకుంటే ఎక్కడ ఉంటుందన్నమాట ఇండికేటర్ అనేది లేదా ఆఫ్సెట్ అనేది. ఓకే, ఈ విధంగా మనం ఎఫ్ ఓపెన్ చేస్తాం. సో ఈ ఎఫ్ ప్రింట్ఎఫ్ ఏంటి, సో అదర్ థింగ్స్ మనం మెయిన్లీ ఇప్పుడు నేర్చుకుంటున్నాము. ఎఫ్ ఓపెన్, ఎఫ్ క్లోజ్, హౌ టు డూ ఎఫ్ ఓపెన్ అండ్ హౌ టు డూ ఎఫ్ క్లోజ్. ఓకే, అండ్ దాని స్మాల్ కోడ్ మనం ఆల్రెడీ చేసినట్టు ఫైల్ స్టార్ ఎఫ్పి. ఎందుకంటే ఎఫ్ ఓపెన్ రిటర్న్ చేసేది ఒక ఫైల్ స్టార్ రిటర్న్ చేసింది కాబట్టి దాన్ని స్టోర్ చేసుకోవడానికి ఎఫ్పిని తీసుకున్నాము. సో ఇది ఏం చేస్తుంది, సేమ్ వైల్ 1 సేమ్ ఇందాక మనం ఏదైతే చూసామో సేమ్ కైండ్ ఆఫ్ ఎనాలజీ అనమాట. అంటే ఇది ఉన్న ఫైల్ని మొత్తం ఈచ్ క్యారెక్టర్ రీడ్ చేసుకుని కన్సోల్ని ప్రింట్ చేస్తుంది. సో ఫైల్ని కన్సోల్ని ఏ విధంగా ప్రింట్ చేయాలి అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఏం చేస్తుంది వైల్ 1. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లూప్. ఓకే, సో సి ఈక్వల్ టు ఎఫ్ గెట్ సి ఎఫ్పి ఒక క్యారెక్టర్ తీసుకుంది. ఆ క్యారెక్టర్ ఎండ్ ఆఫ్ ఫైల్ కాదు కదా, సో ఎండ్ ఆఫ్ ఫైల్ కావాలి కాబట్టి ప్రింట్ ఆఫ్ సి. సో కన్సోల్ని ప్రింట్ చేస్తుంది ఈచ్ క్యారెక్టర్. సో ఇలా ప్రింట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో విధంగా మనకి ఎఫ్ ఓపెన్ గురించి నేర్చేసుకున్నాం మనం. సి ఇక్కడ మన ఎఫ్గెట్సీ ఉంది కదా, ఇది కూడా లైబ్రరీ ఫంక్షనే. సో గెట్సీ ఒకటి ఉంటుంది, అది STDIN నుంచి ఈచ్ క్యారెక్టర్ తీసుకుంటుంది. ఎఫ్గెట్సీ అంటే ఒక ఫైల్ పాయింటర్, అంటే ఒక ఫైల్ మన ఎఫ్ ఓపెన్ ద్వారా డెరైవ్ చేసినటువంటి మనకి రిటర్న్ వచ్చినటువంటి ఫైల్ పాయింటర్ మీద ఎఫ్గెట్సీ అప్లై చేస్తాం. అంటే ఫైల్కి సంబంధించి ఫైల్ నుంచి క్యారెక్టర్ తీసుకోవడం ఎఫ్గెట్సీ. క్యారెక్టర్ తీసుకోవడం, ఈచ్ క్యారెక్టర్ తీసుకోవడం ఎఫ్గెట్సీ. అది గెట్సీ ఇంకోటి ఉంటుంది, అది STDIN నుంచి తీసుకుంటుంది. ఇవన్నీ ఫంక్షన్స్, లైబ్రరీ ఫంక్షన్స్. మనకి క్యారెక్టర్ తీసుకోవడానికి కొన్ని రకాల ఫంక్షన్స్ ఉంటాయి, అందులో ఇవి గెట్సీ ఫంక్షన్స్ అనుకోవచ్చు.
యా ఏ ఫైల్ నుంచి తీసుకుంటుంది? ఈ ఎఫ్పి అనే ఆబ్జెక్ట్ మనకి ఎక్కడ డిరైవ్ అయింది? ఈ ఎఫ్ ఓపెన్ నుంచి డిరైవ్ అయింది. ఈ ఎఫ్పి ఓపెన్ ఏంది? ఫైల్ డాట్ టీఎస్టీ అంటే ఫైల్ డాట్ టీఎస్టీ నుంచి నేను ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకుంటున్నాను. ఇది ఒక క్యారెక్టర్ తీసుకుంటున్నాను. ఒక క్యారెక్టర్ అంటే ఇది మళ్ళీ ఒక లూప్ తిరుగుతుంది కదా, అప్పుడు ఇంకో క్యారెక్టర్ వస్తుంది. మళ్ళీ లూప్ వైల్ 1 కదా, ఇంకోటి తిరుగుతుంది కదా, అప్పుడు ఇంకో క్యారెక్టర్. ఈ ఒక క్యారెక్టర్ తీసుకుని ఇలా ప్రింట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఎఫ్ ఓపెన్ గురించి మనం నేర్చేస్తున్నాం.